పొలంలోని కూరగాయల వంట. పక్షుల గ్రామం పచ్చదనానికి మారుపేరు. ఆ ఊర్లోని ప్రతి పక్షి కుటుంబానికి ఊరి చివరన చిన్న చిన్న పొలాలున్నాయి. కొందరు వరి, జొన్న వంటి పంటలు వేస్తే మరికొందరు తమ ఇళ్లకు సరిపడా రకరకాల కూరగాయలు పండించుకునేవారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పౌరం కూర్చొని తమ పొలాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసారా, ఈసారి నా పొలంలో వంకాయలు ఎంత బాగా కాసాయో. రోజు గుత్తి వంకాయ కూర వండి వండి నాకే విసుగొచ్చేస్తుంది. కోసినవి కోసినట్లే మళ్ళీ కాస్తున్నాయి. నాదైతే మరీ దారుణం. బీరపాదులు చూడు, పాముల్లా ఎలా అల్లుకుపోయాయో. ఒక్కో బీరకాయ నా చెయ్యంత పొడవుంటోంది. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతోంది. ఇంక వండే ఓపికెక్కడది? చోటు చిలుక నవ్వుతూ, నా పొలంలో అయితే గుమ్మడికాయలు ఫుట్బాల్స్ లా దొర్లుతున్నాయి. వాటిని చూసి మా బన్నుగాడు ఆడుకుంటున్నాడు. కూరగాయలతో ఈ తిప్పలు తప్పేలా లేవు. నేను పట్నంలో చూశాను. అక్కడైతే ఏ మాత్రం కూరగాయలకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? మీరైతే అదృష్టవంతులు. కానీ రోజు ఒకే కూర తినాలంటే కూడా ఎవరికైనా విసికేలే. నేనైతే నా పొలంలో పండిన టొమాటోలతో రోజు సూప్ చేసుకుని తాగుతున్నాను. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మహీగ్రద్దొచ్చింది. ఏంటి, అందరూ కూరగాయల పురాణం చదువుతున్నారు. అందరి పొలాల్లోనూ పంట బాగా పండినట్లుంది. ఇది సంతోషించాల్సిన విషయం కదా. మీరేంటి బాధపడుతున్నారు? సంతోషమే మహి అక్క, కాని రోజు ఒకే రకం కూర వండుకుని తినాలంటే ఎలా? రుచికి కాస్త మార్పు ఉండాలి కదా. పైగా ఇంత పండిన పంటను ఏం చెయ్యాలో కూడా పాలుపోవడం లేదు. అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు మహీగ్రద్ద కళ్ళు మెరిశాయి. నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అందరూ ఆసక్తిగా ఆమె వైపు చూశారు. మనందరికి పొలాలున్నాయి. అందరి పొలాల్లోనూ రకరకాల కూరగాయలున్నాయి. మనం ఎందుకు ఒక పని చేయకూడదు? ఏంటది? సూటిగా చెప్పు మహి అక్క, నాకేం అర్థం కావడం లేదు. మనం ప్రతిరోజు ఒకరి పొలానికి వెళ్దాం. ఆ రోజు ఆ పొలంలో ఏ కూరగాయలు తాజాగా దొరుకుతాయో వాటిని కోసుకొని అక్కడే అందరం కలిసి వంట చేసుకుని విందు భోజనం చేద్దాం. ఎలా ఉంది నా ఆలోచన? ఆ ఆలోచన వినగానే అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. అద్భుతం మహి అక్క, ఆలోచన చాలా బాగుంది. పొలంలో పచ్చని పైర్ల మధ్య అక్కడికక్కడే కోసిన కూరగాయలతో వంట చేసుకుని తింటే ఆహా, ఆ అనుభూతి వేరు. వావ్, దీన్నే పట్టణంలో ఫార్మ్ టు టేబుల్ ఎక్స్పీరియన్స్ అంటారు. దానికి వాళ్ళు వేలల్లో బిల్లు వేస్తారు. మనం ఉచితంగా ఆ అనుభూతిని పొందవచ్చన్నమాట. నేనైతే రెడీ. ఈ సంభాషణ దగ్గర్లో ఆడుకుంటున్న బుజ్జి, చిన్ను, బన్నుల చెవిన పడింది. పొలంలో విందు అనే మాట వినగానే వాళ్ళ ఆటలాపేసి ఉత్సాహంగా పెద్దల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నిజంగానూ అమ్మా, మనం పొలంలో వంట చేసుకుందామా? నేను పొయ్యిలోకి పుల్లలు ఏరుకొస్తాను. నేను కూరగాయలు కొయ్యడంలో అమ్మకు సహాయం చేస్తాను. భలే సరదాగా ఉంటుంది. అయితే మనం రోజు వేరే వేరే పొలాలకు వెళ్తామా? అంటే రోజు పిక్నిక్ అన్నమాట. వావ్! పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దలు తమ నిర్ణయం సరైనదేనని సంతోషించారు. సరే, అంతా బాగానే ఉంది. కాని ముందుగా ఎవరి పొలానికి వెళ్దాం? నా వంకాయలు ముదిరిపోతున్నాయి. ముందుగా నా పొలం నుండి మొదలు పెడదాం. రేపే మన మొదటి పొలం విందు అని ప్రకటించింది. అందరూ చప్పట్లతో ఆమోదించారు. రేపటి విందు గురించి కలలు కంటూ ఆనందంగా తమ ఇళ్లకు వెళ్లారు. మొదటి రోజు తుని పిచ్చుక వంకాయల విందు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ తమకు కావలసిన ఉప్పు, పప్పు, మసాలాలు తీసుకుని తుని పిచ్చుక పొలం వైపు బయలుదేరారు. తుని పొలం చాలా పద్ధతిగా, శుభ్రంగా ఉంది. తుని పిచ్చుక గర్వంగా, రండి రండి, నా పొలానికి స్వాగతం. చూసారా, నా వంకాయలు ముత్యాల్లా ఎలా మెరిసిపోతున్నాయో? అవును తుని, నీ పొలం నీలాగే చాలా పద్ధతిగా ఉంది. వంకాయలు కూడా బాగున్నాయి. సరే, ఇంక పని మొదలు పెడదామా? మహీగ్రద్ద, లూసీ ఇద్దరూ కలిసి రాళ్లతో ఒక తాత్కాలిక పొయ్యిని సిద్ధం చేశారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఎండు పుల్లల్ని ఏరుకొచ్చారు. పిల్లలు, మీ అందరికీ ఒక పని. బుజ్జి, నువ్వు లేత వంకాయల్ని కోసుకున్రా. చిన్ను, నువ్వు ఎర్రగా పండిన టొమాటోలు తీసుకున్రా. ఇక బన్ను, నువ్వైతే ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు కోసుకున్రా. జాగ్రత్త సుమా. అలా పిల్లలు ఉత్సాహంగా బుట్టలు తీసుకొని పొలంలోకి పరిగెత్తారు. చిన్నుగా చూడు, ఈ వంకాయ ఎంత పచ్చగా ఉందో. దీంతో కూర వండితే భలే ఉంటుంది.
నా దగ్గర చూడు, ఈ టొమాటో నా ముక్కు కంటే ఎర్రగా ఉంది. అంటూ టొమాటోను ముక్కుకు పెట్టుకొని అందర్నీ నవ్వించాడు. కూరగాయలన్నీ వచ్చాక వంట కార్యక్రమం మొదలైంది. తుని పిచ్చుక ఆ రోజు వంటకు హెడ్ చెఫ్. ఈరోజు మనం మన పొలంలో పండిన తాజా వంకాయలతో గుత్తి వంకాయ కూర, జొన్న పిండితో వేడివేడి జొన్న రొట్టెలు చేసుకుందాం. ఆహా, వింటుంటేనే నోరూరుతోంది. సరే తుని, నువ్వు కూర పని చూసుకో, నేను లూసి కలిసి రొట్టెల పిండి కలుపుతాం. నేను ఉల్లిపాయలో పచ్చిమిర్చి కోస్తాను, కానీ నా కళ్ళల్లో నీళ్లు వస్తే మాత్రం మీరే బాధ్యులు అని నవ్వుతూ అంది. పొలం మధ్యలో పక్షుల కిలకిల రావాల నడుమ వాళ్ళ వంట కార్యక్రమం ఒక వేడుకలా సాగుతోంది. తుని, నువ్వు వంట చేస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అచ్చం పట్నంలో లైవ్ కిచెన్ చూసినట్లే ఉంది. ఇదే కదా లూసీ, అసలైన లైవ్ కిచెన్. ప్రకృతి ఒడిలో మన చేతులతో పండించిన పంటతో వంట చేసుకోవడం కంటే ఆనందమేముంటుంది? కొద్దిసేపట్లోనే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర, పొగలు కక్కే జొన్న రొట్టెలు సిద్ధమయ్యాయి. అందరూ అరిటాకులేసుకుని గుండ్రంగా కూర్చున్నారు. నువ్వు వండిన కూర వాసన ఊరంతా వస్తున్నట్లుంది. తుని పిచ్చుక ప్రేమగా అందరికీ వడ్డించింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అద్భుతం తుని అత్త, ఈ కూర అమృతంలో ఉంది. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన వంకాయ కూర తినలేదు. నిజమే, పొలంలో తాజా కూరగాయలతో వండితే ఆ రుచే వేరు. తుని, నీ చేతిలో బంగారం ఉంది. అందరూ కడుపు నిండా తిని ఆ చెట్ల నీడలో కాసేపు సేద తీరారు. ఆ రోజు అనుభవం వాళ్ళందరికీ ఎంతో నచ్చింది. ఇక రెండవ రోజు చిచ్చుకాకి బీరకాయల బిర్యానీ. మరుసటి రోజు అందరూ చిచ్చుకాకి పొలానికి చేరుకున్నారు. చిచ్చు పొలం విశాలంగా బీర సొర పాదులతో పచ్చగా అల్లుకునుంది. చూసారా నా సామ్రాజ్యాన్ని? నా బీరకాయలు పొడవు చూసారా? వీటిని పట్నం తీసుకెళ్తే బంగారం ధర పలుకుతాయి. నిజమే చిచ్చు, నీ పొలం చాలా ఏపుగా ఉంది. సరే, ఈరోజు మెనూ ఏంటి? ఈ రోజు నేను నా స్పెషల్ బీరకాయ దమ్ బిర్యానీ రైతా చేయబోతున్నాను. నా వంట తిన్న తర్వాత మీరందరూ నా ఫ్యాన్స్ అయిపోతారు. చూస్తూ ఉండండి. అందరూ నవ్వారు. ఎప్పట్లాగే పనులు పంచుకున్నారు. చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. ఆమె వంట చేసే పద్ధతి చాలా వేగంగా, హుషారుగా ఉంది. మసాలాలు వేస్తుంటే ఆ ఘాటుకు అందరికీ తుమ్ములొచ్చాయి. అమ్మో చిచ్చు, కొంచెం నెమ్మదిగా, నీ మసాలాల ఘాటుకు నా కళ్ళు మండుతున్నాయి. రుచి కావాలంటే ఘాటు ఉండాలి చోటు. నా వంట అంటే ఆ మాత్రం ఉంటుంది అని గర్వంగా అంది. బిర్యానీ దమ్ అవుతూ ఉండగా ఆ వాసన అందర్నీ కట్టిపడేసింది. లూసీ పావురమైతే ఆ వాసనకే తల ఊపేస్తూ, చిచ్చు, నువ్వు రెస్టారెంట్ పెడితే నేనే నీ మొదటి కస్టమర్ అని అంది. భోజన సమయానికి వేడివేడి బీరకాయ బిర్యానీ సిద్ధమైంది. వావ్, బిర్యానీనా అత్త, నువ్వు సూపర్. అందరూ ఆత్రంగా తినడం మొదలుపెట్టారు. చిచ్చు, నువ్వు మాటల మనిషివి కాదు, చేతుల మనిషివి కూడా. బిర్యానీ అద్భుతంగా ఉంది. బీరకాయతో కూడా ఇంత రుచికరమైన బిర్యానీ చెయ్యొచ్చని నేను ఊహించలేదు. నిజమే, చాలా రుచిగా ఉంది. నా వంట సాంప్రదాయంగా ఉంటే నీ వంట చాలా ఆధునికంగా రుచిగా ఉంది. ఆ రోజు కూడా అందరూ చిచ్చుకాకిని మెచ్చుకుంటూ కడుపు నిండా తిని సంతోషంగా గడిపారు. ఇక మూడవ రోజు చోటు చిలుక గుమ్మడి హల్వా. మూడవ రోజు అందరి ప్రయాణం చోటు చిలుక పొలం వైపు సాగింది. చోటు చిలుక అందర్నీ ప్రేమగా ఆహ్వానిస్తూ, రండి రండి, నా ఈ చిన్న తోటలోకి స్వాగతం. ఈ రోజు మనం కారాలు మసాలాలు కాకుండా తీయగా ఏదైనా చేసుకుందాం. అవును, మా అమ్మ ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గుమ్మడికాయ హల్వా పాలపూరీలు చేస్తుంది. ఆ మాట వినగానే పిల్లల ఆనందానికి అవధులే లేవు. పెద్దలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. చోటు చిలుక నెమ్మదిగా ప్రేమగా వంట చేస్తోంది. ఆ నెయ్యి యాలకుల వాసన గాలిలో కలిసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. చోటు, నువ్వు వంట చేస్తుంటే చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో. నీ ప్రేమంతా ఈ వంటలో కనిపిస్తోంది. చోటు చిలుక సిగ్గుపడుతూ, అదేం లేదు తుని, అందరం కలిసి ఇలా ఆనందంగా ఉన్నాం కదా, ఆ సంతోషమే నా చేతి వంటకు రుచినిస్తుంది. కొద్దిసేపట్లోని నోరూరించే గుమ్మడికాయ హల్వా, మెత్తటి పాలపూరీలు సిద్ధమయ్యాయి. అద్భుతం, ఈ హల్వా రుచి స్వర్గాన్ని గుర్తు చేస్తుంది. నేను పట్నంలో కూడా ఇంత మంచి స్వీట్ తినలేదు. నిజమే చోటు, నువ్వు వంటలో దేవతవు. నీ చేతిలో ఏదో యంత్రజాలం ఉంది. అందరూ ఆ తీయని విందును ఆస్వాదించి చోటు చిలుకను మనసారా అభినందించారు. కొత్త సాంప్రదాయం. అలా ప్రతిరోజూ ఒకరి పొలానికి వెళ్లడం, అక్కడి తాజా కూరగాయలతో కొత్త వంటకాలను ప్రయత్నించడం, కలిసి భోజనం చెయ్యడం
పక్షులకు ఒక అందమైన అలవాటుగా మారింది. ఈ పొలం విందుల వల్ల వాళ్ళు కేవలం రుచికరమైన భోజనం చెయ్యడమే కాదు, ఒకరి పొలాల గురించి, ఒకరి వంట నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా వాళ్ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. అలా ఒకరోజు సాయంత్రం అందరూ మళ్లీ మర్రి చెట్టు కింద చేరారు. మనం ఈ పొలం విందు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎంత మంచి పని చేశామో కదా. దీనివల్ల మనకు రోజు ఒకే కూర తినే విసుగుపోయింది. అందరం కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరికింది. నిజమే, రోజు ఇంట్లో ఒంటరిగా వండుకొని తినడం కంటే ఇలా అందరితో కలిసి ప్రకృతి మధ్యలో భోజనం చేస్తుంటే ఆ తృప్తే వేరు. నా జీవితంలో ఎంత ఆనందంగా నేనెప్పుడు భోజనం చేయలేదు. ఈ కార్యక్రమం మనందర్నీ మరింత దగ్గర చేసింది. ఇది మన గ్రామంలో ఒక కొత్త అందమైన సాంప్రదాయానికి నాంది పలికింది. పిల్లలందరూ ఒక్కసారిగా అవును, మనం ఈ పొలం విందులను ఎప్పుడూ ఆపకూడదు అని గట్టిగా అరిచారు. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి టాయిలెట్స్. పక్షుల గ్రామానికి కొద్దిగా దూరంగా ఊరి చివరన చిచ్చుకాకి ఇల్లుండేది. ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, పొదలతో ప్రశాంతంగా అందంగా ఉండేది. కాని ఆ అందం, ప్రశాంతత కేవలం మధ్యాహ్నం నుండి మాత్రమే. ప్రతిరోజు ఉదయం ఆ ప్రాంతమంతా ఒక నరకాన్ని తలపించేది. గ్రామంలోని మిగతా పక్షులందరికీ మరుగుదొడ్లకు వెళ్లడానికి ఆ చెట్ల చాటే అనువైన ప్రదేశం. దాంతో తెల్లవారుజామునే పక్షులన్నీ చేతిలో చెంబులు పట్టుకుని బారులు తీరి చిచ్చుకాకి ఇంటి పక్కగా నడుచుకుంటూ వెళ్లేవి. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోయేది. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి కొడుకు చిన్ను చదువుకుంటున్నాడు. గాలికి వస్తున్న దుర్గంధానికి వాడి ముక్కు ముడుచుకుపోతుంది. ఏకాగ్రత మొత్తం చెదిరిపోతుంది. అమ్మో, ఈ వాసన భరించలేకపోతున్నాను. కనీసం ఇంట్లో కూడా ప్రశాంతంగా కూర్చొని చదవలేకపోతున్నాను. కిటికీలు, తలుపులు అన్నీ మూసేయమ్మా. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెయ్యన్రా, రోజు ఇదే గోల. నేను మాత్రం ఎంతని భరించను. బయట అడుగు పెట్టాలంటేనే అసహ్యంగా ఉంది. మన ఇంటి ముందు ఎంత అపరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు ఏమైపోవాలి? అవునమ్మా, పొద్దున్నే ఎవరైనా మన ఇంటికి రావాలంటేనే సిగ్గుగా ఉంది. నువ్వు ఊరి పెద్దలతో ఒకసారి మాట్లాడొచ్చు కదా, వాళ్ళని ఇటువైపు రావద్దని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమేరా. ఈ రోజు ఎలాగైనా ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. నేను అందరినీ పిలిచి మాట్లాడతాను అనుకున్నదే తడవుగా ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద అందర్నీ సమావేశపరిచింది. టుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద, కుహుబాతు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇక్కడికి పిలిచినందుకు క్షమించాలి, కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. ఏమైంది చిచ్చు? అంత అర్జెంటుగా పిలిచావంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది, చెప్పు. అదే, మీరందరూ ప్రతిరోజు ఉదయం మా ఇంటి పక్కనున్న చెట్ల దగ్గరికి వస్తున్నారు కదా. వస్తున్నాం. దానికేంటి ఇప్పుడు? మేమేమైనా మీ ఇంట్లోకి వస్తున్నామా? అది ఊరి స్థలం. ఎక్కడికి వెళ్లాలో కూడా నువ్వే చెబుతావా ఏంటి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు లూసీ. మీరందరూ అలా రావడం వల్ల మా ఇంటి చుట్టూ చాలా అపరిశుభ్రంగా తయారవుతుంది. దుర్వాసన భరించలేకపోతున్నాం. ఇంట్లో పిల్లలున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయని భయంగా ఉంది. దయచేసి మీరు వేరే ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది. అయ్యో చిచ్చు, నీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ చెప్పు, మేమింకెక్కడికి వెళ్ళాలి? ఊరి మధ్యలో చెట్లు లేవు. మాకు ఆ ప్రదేశమే అనువుగా ఉంది. అక్కడ చెట్లు దట్టంగా ఉండి కాస్త రహస్యంగా ఉంటుంది. అవును చిచ్చు, తరతరాలుగా మా తాతలు ముత్తాతలు కూడా అక్కడికే వెళ్తున్నారు. అదొక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఉన్నట్లుండి మమ్మల్ని వేరే చోటికి వెళ్ళమంటే ఎలా? అది మాకు అలవాటు. అంతే కదా, మాకు తెల్లవారుజామునే లేచి అంత దూరం నుండి నడిచి అక్కడికి వెళ్ళడమే అలవాటు. ఇప్పుడు కొత్త ప్రదేశం వెతుక్కోవాలంటే మాకు కష్టం. నీకు ఇబ్బందిగా ఉందని మా అలవాట్లు మార్చుకోలేం కదా. చూడు చిచ్చు, మేం కావాలని నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. మాకు వేరే దారి లేదు. అందుకే అటువైపు వస్తున్నాం. నువ్వే కొంచెం సర్దుకుంటే బాగుంటుంది. సర్దుకోవడం ఏంటి? అసలు ఈ విషయం గురించి మాట్లాడడమే తప్పు. నీ ఇంటి దగ్గర వాసన వస్తుందని ఊరందరినీ ఇబ్బంది పెడతావా? నీకిబ్బంది అయితే నువ్వే ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళు అని కఠినంగా అంది. ఆ మాటలకు చిచ్చుకాకి గుండె పగిలినంత పనైంది. ఎంతో ఆశతో అందరూ తన బాధను అర్థం చేసుకుంటారని వస్తే ఇలా నిరాదరణ ఎదురవ్వడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను కేవలం నా సమస్య గురించే కాదు, మనందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల రోగాలు వస్తాయి. మన పిల్లల భవిష్యత్తు.
మహిగ్రద్ద గట్టిగా. ఆ ఆపు చిచ్చు, మాకు నీతులు చెప్పకు. మా ఆరోగ్యాల గురించి మాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా మాకేం కాలేదు. ఇప్పుడు కొత్తగా నీ వల్ల మాకేం కాదు. ఈ విషయం ఇంతటితో వదిలేయ్. మేం రేపు ఉదయం కూడా అక్కడికే వస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ చిచ్చుకాకిని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. భారమైన హృదయంతో ఓడిపోయిన సైనికురాలిలా చిచ్చుకాకి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఎదురు చూస్తున్న చిన్ను తల్లి ముఖంలోని నిరాశని చూసి విషయాన్ని గ్రహించాడు. ఏమైందమ్మా? ఎవరు నీ మాట వినలేదో? చిచ్చుకాకి ఏడుస్తూ, వినలేదురా కన్నా. పైగా నన్నే నానా మాటలన్నారు. నన్నే ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నారు. మన బాధ ఎవరికీ అర్థం కాలేదు. బాధపడకమ్మా. వాళ్ళు అర్థం చేసుకోకపోతే పోనీ, మనం కృంగిపోకూడదు. ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరదు. మనం ఏదైనా ఆలోచించాలి. ఇంకేం ఆలోచించాలిరా? మన చేతుల్లో ఏముంది? ఉందమ్మా, ఒక మంచి ఆలోచన ఉంది. నువ్వెప్పటి నుండో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నావు కదా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అవును, కానీ ఈ సమస్యకు వ్యాపారానికి సంబంధం ఏంట్రా? చిన్నుకాకి ఉత్సాహంగా, సంబంధం ఉందమ్మా. ఊరి ప్రజల సమస్యనే మనం వ్యాపార అవకాశంగా మార్చుకుందాం. వాళ్ళకి వెళ్ళడానికి సరైన ప్రదేశం లేదంటున్నారు కదా. మనం వాళ్ళ కోసం ఒక మంచి శుభ్రమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేద్దాం. అంటే మన ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళు రోజు వెళ్లే దారిలోనే ఒక 4 మంచి టాయిలెట్స్ కట్టిద్దాం. అప్పుడు మన ఇంటి చుట్టూ అపరిశుభ్రత ఉండదు. ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. టాయిలెట్స్ కట్టించడమా? దానికి చాలా డబ్బులు కావాలి కదరా. అయినా మనం కట్టిస్తే వాళ్ళు ఉచితంగా వాడేసి వెళ్లిపోతారు. మనకేంటి లాభం? అక్కడికే వస్తున్నానమ్మా. మనం ఉచితంగా ఎందుకు ఇస్తాం? ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు తీసుకుందాం. ఆలోచించు, రోజు ఎంతమంది వస్తారు? మనకు రోజు మంచి ఆదాయం వస్తుంది. నీ వ్యాపారం మొదలైనట్లే ఉంటుంది. మన సమస్య కూడా తీరిపోతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. చిన్ను చెప్పిన ఆలోచన చిచ్చుకాకి మెదడులో బలంగా నాటుకుంది. మొదట కొంచెం సంశయించినా అందులోని తెలివిని, దూరదృష్టిని గ్రహించింది. కొడుకు ఆలోచనకు ఆమె ముఖంలో నవ్వు విరిసింది. ఒరే చిన్నగా, ఎంతమంది ఆలోచన చెప్పావురా? నా కడుపున పుట్టావు. నీ తెలివి చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. రేపటి నుండి ఆ పనిని మొదలు పెడతాం. ఆ రాత్రి చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తూనే అనుకున్నది తడవుగా మరుసటి రోజు నుండే పని మొదలుపెట్టింది. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో ఊరి వాళ్ళు రోజు వెళ్లే దారిలోనే ఒక చిన్న భవనం నిర్మాణం మొదలుపెట్టింది. అది చూసిన ఊరి పక్షులు ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. ఏంటి చిచ్చు, కొత్తగా ఇల్లు కడుతున్నావా ఏంటి? ఉన్న ఇల్లే సరిగ్గా చూసుకోలేవు, మళ్ళీ కొత్త ఇల్లా అని హేళన చేసింది. చిచ్చుకాకి ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ భవనంలో 4 శుభ్రమైన తలుపులు, నీటి వసతి ఉన్న టాయిలెట్స్ సిద్ధమయ్యాయి. దానికి చిచ్చుకాకి సులభ్ కాంప్లెక్స్ అని పెద్ద బోర్డు కూడా పెట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే పక్షులన్నీ చేతిలో చెంబులు పట్టుకుని బహిర్భూమి కోసం చిచ్చుకాకి ఇంటివైపు బయలుదేరాయి. కాని దారిలో కొత్తగా వెలిసిన భవనాన్ని, దాని ముందు టేబుల్, కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చున్న చిచ్చుకాకిని చూసి నివ్వెరపోయారు. చిచ్చు, ఇదేంటి రాత్రికి రాత్రే ఇక్కడ ఈ భవనం వెలిసింది? ఏంటిదంతా? చిచ్చుకాకి గంభీరంగా, ఇవేతోనే మీ అందరి కోసం నేను కట్టించిన టాయిలెట్స్. పక్షులన్నీ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నాయి. లూసీ పావురం నవ్వుతూ, ఓహో, మా మీద జాలితో ఉచిత సేవ చేద్దామని నిర్ణయించుకున్నావా ఏంటి? ఉచిత సేవ కాదు లూసీ, ఇది నా వ్యాపారం. లోపల శుభ్రమైన టాయిలెట్స్, నీటి వసతి ఉన్నాయి. ఎండకో వానకో భయపడకుండా, ఎవరైనా చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా ప్రశాంతంగా మీ పని కానిచ్చుకోవచ్చు. ఒక్కసారి వాడకానికి కేవలం 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలా అని అందరూ ఒకేసారి గొంతెత్తుతారు. ఏంటి చిచ్చు, నీకు బతిపోయిందా? ఆ పనికి కూడా డబ్బులు తీసుకుంటావా? మేమిన్ని రోజులు ఉచితంగానే కదా వెళ్తున్నాం. అవును, ఉచితంగానే వెళ్తున్నారు. కానీ దానివల్ల నేను, నా కొడుకు ఎంత నరకం అనుభవించామో మీకు తెలీదు. మీరందరూ శుభ్రంగా ఉండాలని, నా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, నాకు 4 డబ్బులు వస్తాయని ఈ పని మొదలు పెట్టాను. ఇష్టం ఉన్న వాళ్ళు డబ్బులిచ్చి లోపలికెళ్ళండి, లేదంటే మీ పాత పద్ధతే మీకు శరణ్యం. పక్షులు కాసేపు ఆలోచనలో పడ్డాయి. ఒకరికొకరు సంప్రదించుకున్నారు. 10 రూపాయలు కొంచెం ఎక్కువే, కానీ తాను చెప్పింది కూడా నిజమే. లోపల తలుపులు, నీళ్లు అన్నీ ఉన్నాయంట కదా
అవును, రోజు ఆ పొదల చాటున భయపడుతూ వెళ్లే బదులు ఇదే మేలేమో. కనీసం ప్రైవసీ అయినా ఉంటుంది. మొదటిగా తుని పిచ్చుక ముందుకొచ్చింది. సరే చిచ్చు, నేను ప్రయత్నిస్తాను. ఇదిగో 10 రూపాయలు అని డబ్బులిచ్చి లోపలికెళ్ళింది. ఆమె తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ డబ్బులిచ్చి టాయిలెట్స్ వాడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చిన తుని పిచ్చుక ముఖం ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంది. చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నిజంగా అభినందనీయురాలివి. లోపల ఎంత శుభ్రంగా ఉందో. నీళ్లు, సబ్బు అన్నీ ఉన్నాయి. ఇకనుండి మాకు ఎవరైనా చూస్తారనే భయం లేదు, సిగ్గు లేదు. ప్రశాంతంగా ఉంది. ఈ 10 రూపాయలు దీని ముందు పెద్ద లెక్కేం కాదు. లూసీ పౌరం కూడా బయటకొచ్చి, నిజమే, నేను మొదట నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ ఇది చాలా మంచి సౌకర్యం. ఇక నుండి నేనెక్కడికే వస్తాను. అందరి ముఖాల్లోనూ సంతృప్తి కనిపించింది. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఒక కొత్త మార్పు మొదలైంది. అందరూ చిచ్చుకాకి టాయిలెట్స్కే రావడం అలవాటు చేసుకున్నారు. చిచ్చుకాకి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా సువాసనతో నిండిపోయాయి. చిచ్చుకాకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది.